ఏయ్ కమ్ ఆన్. ఫస్ట్ నేను, నెక్స్ట్ నువ్వు. ధైర్యంగా పైనుంచి దూకు బాస్. ఓకే. గేట్ తెరిచే ఉంది కదా, మరి నన్ను ఎందుకు ఎక్కి దూకమన్నా? అదేంటంటే ఆపు. అందరికి ఏడాదికి ఒక్కసారి ఏప్రిల్ 1, కానీ నీకు నాతో రోజు ఏప్రిల్ 1 అయిపోయింది. మీకు హెల్ప్ చేయడానికే పనులన్నీ వదిలేసి వచ్చాను. నీ నోటితో హెల్ప్ అనుకో, నాకేదో ఎలకల మందు తాగినట్టుగా ఉంది. ఒట్టి ముంచే రకం. ముంచే రకం నేను కాదు, అంతా మీరు వేసిన ప్లానే. పక్కాగా ప్లాన్ వేయండి, పటపటలాడించేస్తాను. సరే పదా, చెప్పేది జాగ్రత్తగా విను. ఇదే గాయత్రి వాళ్ళ ఇంటి ప్లాన్. ఇది బెడ్రూమ్, ఇది హాల్, ఇది పూజ రూమ్, ఇదే బాత్రూమ్. ఇల్లు అమ్మేస్తున్నారా బాస్? కాదు, కూల్ చేసి కళ్యాణ మండపం కట్టబోతున్నారు. మధ్యలో మాట్లాడకుండా చెప్పేది. సరే. గాయత్రి సరిగ్గా 8ంటికి స్నానం చేయడానికి బాత్రూమ్కి వస్తుంది. నువ్వు సరిగ్గా 7:59 బాత్రూంలో దూరి గోడకి బల్లిలా సైలెంట్గా అతుక్కుని కూర్చోవాలి. గాయత్రి డ్రెస్ ఒక్కొక్కటిగా విప్పుతుంది. బ్లౌజ్ కొంచెం టైట్గా ఉంటుంది. లేట్ అవుతుంది కదా అని నువ్వు టెన్షన్ అయిపోకూడదు. తన వీపు అబ్బో మార్బుల్ ఫ్లోరింగ్ లా నున్నగా ఉంటది. నువ్వు జారి పడిపోకుండా గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టేయాలి. సూపర్ బాస్. కానీ బాత్రూమ్ లో ప్లేస్ కొంచెం తక్కువగా ఉంటుంది. అక్కడ ఇలా కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవడానికి సౌకర్యం కొంచెం. అయితే ఓ స్టార్ హోటల్లో సూట్ రూమ్ బుక్ చేసిస్తాను. దొర్లుతూ పొర్లుతూ ఇద్దరు సంతోషంగా ముద్దులు పెట్టుకుంటారు. సూపర్. నువ్వు రెచ్చిపోకూడదు, నటించడానికి వచ్చావు. సారీ బాస్, కొంచెం క్యారెక్టర్ గా మారి. క్యారెక్టర్ బీట్రూట్ నువ్వేం అవ్వక్కర్లేదు, చెప్పింది చేస్తే చాలు పద. ఓకే బాస్, జయం మనదే. మాస్టర్ తప్పు చేశారు మాస్టర్, తప్పు చేశారు. ఏంట్రా తప్పు? బాత్రూమ్ లోపల స్పాంజ్ పెట్టుంచి దాని వెనకాల నిప్పు పెట్టారు కదా, అంటుకోదు. స్పాంజ్ నిప్పు పక్కపక్కన ఉంటేనే అంటుకుంటారా? పాత రగ్గు నిప్పు పక్కపక్కన ఉంటే ఎప్పటికీ అంటుకోవురా? ఎందుకంటే స్నానానికి వచ్చేది మా అత్త కూతురు కాదురా, మా అత్తయ్య. వాడేం చేస్తాడంటే గాయత్రి అనుకుని మా అత్తయ్యని కౌగులించుకుని ముద్దు పెడతాడు. పాపం మా అత్తయ్య లాగి పెట్టి ఓటిస్తుంది. అయ్యో అనుకుంటూ పారిపోయి వస్తాడు. ఇది చూసిన గాయత్రి వాడి మొహాన కాంటించి ఉమ్మేస్తుంది. లవ్ కట్ అవుతుంది. తర్వాత మనం సెటిల్ అవుతాం. ఈ మనిషికి లాండ్రీకి బట్టలు వేయమని చెప్పి ఎన్ని రోజులైంది? కొంచెం కూడా బాధ్యత అనేదే లేదు. ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి. ఏ పని చెప్పినా ఎవరు వినిపించుకోరు. ఇప్పుడు అత్తయ్య లోపల కేరళ గెటప్ లో ఉంటుంది. పెళ్ళైన దగ్గర నుంచి ఈ మనిషితో ఇదే గొడవైపోయింది. ఇప్పుడు అత్తయ్య లోపల బిల్లా అనుష్క గెటప్ లో ఉంటది. ఇప్పుడు అత్తయ్య చంటి బిడ్డలా అయిపోయి ఉంటది. అవును, అన్ని విప్పేసిన తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉన్నారేంటి? మాస్టర్, వాడికి ఎప్పుడు అత్త సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది మాస్టర్. బాసు, దోడు కోసం వచ్చిన వాడు అవును కూడా తీసుకెళ్తాను లాగుంటే. పులిసిపోయిన పిండితో అట్లు పోసుకు తినేంత చీపవాడు. అల్లుడు, మీరేంటిక్కడ? అది మరి కుక్కర్ విజిలేసింది మాస్టర్. మాస్టర్, మీ అత్త ఇది చాలా మంచి వాయిస్. ఈ వాయిస్ తో ఆవిడ సింగింగ్ కాంపిటీషన్ కి వెళ్ళొచ్చంటావా? చాలా బాగుందని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా రికార్డింగ్ రూమ్ లోంచి అరుస్తున్నారా, బాత్రూమ్ లోంచి అరుస్తున్నారా? ఆ బాబు తోడు పక్కనే ఉన్నాడు. మా అత్తయ్య ఏమైపోయిందో ఏమిటో. అత్తయ్య 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 పట్టుకోండి. బాగా నొప్పిగా ఉందా? మీ అత్త ఏదో అనురాగ దేవత, ఆరాధన సావిత్రి అని అలా ఎలా అని చెప్పావు? వదలొద్దని అరుస్తుంది. వదలకండి, పట్టుకోండి అంటే లోపల ఇంకేమైనా ఉండొచ్చు కదరా? లోపల ఇంకెవరుంటారు? వాళ్ళిద్దరే కదా ఉన్నారు. అల్లుడు, ఇప్పుడు మీరు కింద, నేను పైన. అవును, మా అత్తయ్య ఇంత దిగజారిపోతుందని నేను అనుకోలేదు. బాత్రూమ్ దగ్గర నుంచి ఏం చేస్తున్నారా? మావయ్య, మీరు బాదాంగిరి తాగి చేసుకున్న ఫస్ట్ నైట్ ని ఇక్కడ ఒకడు బాత్రూమ్ లోనే చేసుకుంటున్నాడు మావయ్య. అత్తయ్య అయిపోయింది మావయ్య. లక్ష్మి మావయ్య బరువంతా పోయింది. నాకేం కాలేదు. గాయత్రి అనుకుని అల్లుడు గారు నా దగ్గర కొంచెం అల్లరి చేశారు. అబ్బాయి పట్టు, ఉడుం పట్టు. ఇన్ని సంవత్సరాల్లో మీరు కూడా నన్ను ఎలా పట్టుకోలేదు. మెంట్లయ్యా నీకు? నీ పెళ్ళం ఇంకెవడి గురించో గొప్పగా మాట్లాడి వెళ్తుంది. సిగ్గు ఎగ్గు లేకుండా ఏదో కామెడీ చేస్తున్నట్టే అని అవుతావు. నా పట్టు గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ అమ్మ నాడికి తెలుసుకోవాలరా. ఆ రోజుల్లో మా అత్తగారిని బాత్రూమ్ లో పొర పరువు తక్కువ కర్ర తీసుకుని బట్ట బొర బద్దలు కొట్టాలి. ఇంత చీప్ కుటుంబానికి ఇంత గొప్ప సీన్ ఆలోచించినందుకు నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. పడేరా పడేరా కింద.
అవును, ఇక్కడ ఇంత చీప్ సెంటిమెంట్ జరుగుతుందే, వాడు బయటికి రాకుండా లోపలేం చేస్తున్నాడు రా? ఏం చేస్తుంటాడు? లోపల గాయత్రి ఉందిగా. రే, గాయత్రి ఎప్పుడు లోపలికి వెళ్ళిందిరా? నువ్వు ఇక్కడ మాట్లాడుతున్న గ్యాప్ లో తను లోపలికి వెళ్ళింది. సూపర్ గా సెట్ అయింది బాస్. రే, లోపలేం చేస్తున్నావురా? గాయత్రి నేను తర్వాత స్టాప్. మామూలుగా ఇలాంటి ఫంక్షన్స్కి వస్తే నేను ఎక్కువగా ఏం తిన్నాను. మహా సిగ్గు. నా శిష్యుడు మరీ ఘోరం. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడనుకోండి. పెళ్లి భోజనం సగం మీ శిష్యుడికే పెట్టాం సార్. ఎలా తింటున్నాడో చూడండి. తర్వాత మందికి సిద్ధం చేయండి రా. శిష్య, నీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? ఇవన్నీ మూటగట్టిస్తే నువ్వు మోసపోగలవా? భోజనం చేసేటప్పుడు మాట్లాడకండి, పొలం మారుతుంది. ట్యాంక్ ఫుల్ చేయలేను, ఊరికి డిస్టర్బ్ చేస్తారు. టేస్ట్గానే ఉంది. ఇంకొంచెం పెట్టు. గురు, సబ్బీనా లేకుండా ఇంత బాగా క్లీన్ చేసిన మొదటి వ్యక్తి మీరే. తమ్ముడు, ఈ ఆకు ఇలాగే ఇంకొక రిక్వెస్ట్ వడ్డించండి, ఆకు మిగులుతుంది. నువ్వేంట్రా భోజనం మొదలు పెట్టాక దున్ని పారేశానంతే. అబ్బా, ఏం భోజనం శిష్య, దిమ్మ తిరిగిందనుకో. అవునవును. రే. ఇదిగా ఈ వంట చేసిన వాడిని మన ఇంట్లో వెంటనే వంటవాడిగా పెట్టేసుకో. కరెక్ట్ గురు. గురువా, ఏయ్ శిష్య, ఇదే ఆ పిల్లలు. పిల్ల తల్లి ఉత్తమురాలు, శీలవతి, గుణవతి, పతివ్రత, మొత్తానికి ఆ నలుగురు కలిసిన ఒక ఆచార నిలయం. అంటే ఇప్పుడు మనం చూడబోయేది ఒక పులి పిల్లనని చెప్పు. కానే కాదు, మరి? అదొక ఏనుగు పిల్ల. నమస్కారం. మ్, నేను చెప్పానే, ఈవిడే శివంగిపురం పాప. ఫిరంగిపురం పీపాన్ పెట్టాల్సింది. నమస్కారం. ఏయ్, వదులు, వదులు. అరే, వదలమంటుంటే. అయ్యో, వదులు. ఏంట్రా ఇది? ప్రారంభంలోనే భూకంపం ఉంది. అదేం లేదు గురు, వీళ్ళింటికి గెస్ట్లు ఎవరైనా కొత్తగా వస్తే గట్టిగా కౌగులించుకొని నమస్కారం పెట్టడం వీళ్ళ కుటుంబ ఆచారం. ఎక్కడ ఆగిపోతే ఎలా? లోపలికొచ్చి మా కుటుంబాన్ని చూడండి. హాయ్, మంచి కుటుంబమేనా? రండి పదండి. రండి రండి. జాగ్రత్త పిల్లలు, జాగ్రత్త. ఏంటండి చూస్తుంటే ఇల్లు లాగలేదు, ఏదో ఆడుకునే మైదానంలా ఉంది. జీవితమే ఒక ఆట. ఆహా. అందులో మానవ శరీరం ఒక మైదానం. అందులో ఎవరు ఎప్పుడొచ్చి ఆడుకుని వెళ్తే మనకేంటి? ఎంత చక్కని వేదాంతం చెప్పారు. మీ ఆయన గారు ఎక్కడండి? ఆయన చేతిలో ఆల్బం పట్టుకొని అన్ని వీధిలో తిరుగుతుంటారు. ఆవిడ హస్బెండ్ ఒక ఇంటీరియర్ డిజైనర్ గురు, అందుకే డిజైన్ ఆల్బమ్ తీసుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారన్నారు. ఏంటి నిలబెట్టి లోపల తీసుకుని? మీరు రండి. అమ్మాయిని రమ్మనండి. లోకనాయకి. గురు, పిల్లని రమ్మని దీపాన్ని ఆర్పేశారేంటి? వచ్చేది సంసారపక్షమైన పిల్లయితే ఒక ఒత్తి ఆరిపోవడం చూసి ఎంతో బాధపడుతుంది. వెంటనే అగ్గిపుల్ల గీసి వెలిగిస్తుంది. దాన్ని బట్టి ఆ పిల్ల ఎటువంటిదో కనిపెట్టచ్చు. గురు, కుటుంబం గురించి ఇంత కరెక్ట్ గా చెప్తున్నారే, మీరు సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? నువ్వు 10వ అంతస్తు నుంచి దూకితే ఏమవుతావు? చేస్తాను. అందుకని ఒకసారి దూకి చూపించగలవా? దిస్ ఈస్ లైక్ దట్. పెళ్ళొస్తోంది. ఒక వ్యక్తి వెలగలేదని అరుంధతి రేంజ్ కి టెన్షన్ అయింది చూసావా? ఈ పిల్లే కుటుంబానికి తగిన సిసలైన కోడలు. రా 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 సతీ సావిత్రి, నిన్ను అర్థం చేసుకున్నాను రా. ఎందుకమ్మా వెలుగుతున్న దీపాన్ని ఊది ఆర్పేశావు? ఎవరైనా ఇంటికొస్తే ముందు దీపాలు ఆర్పేయాలి, తర్వాత వచ్చిన వాళ్ళని ఆర్పేయాలని మా బామ్మ చెప్పింది. అయ్యో శిష్య, గురు, బామ్మ చెప్పిన పంచ్ డైలాగ్ ఈ బ్యూటీ మనసులో బలంగా ఉండిపోయింది. ఇప్పుడు నువ్వెక్కడికైనా పని మీద బయటికి వెళ్ళావనుకో, తను రాత్రింబగళ్ళు దీపాన్ని ఇలా ఊది ఆర్పేస్తూ ఉంటే ఇంకెవడైనా ఇంట్లోకి దూరుతాడు. తర్వాత జీవితం నరకమైపోతుంది. అయితే ఈ పిల్ల మీకు నచ్చలేదు? అసలు నచ్చలేదు. నువ్వు వెళ్ళమా. ఈ పిల్లకి చెల్లెలేమైనా ఉందా? మహాలక్ష్మి, నన్ను ఆహ్వానించండి.
పద్ధతులని పక్కగా ఉన్నాయి. సూపర్. మహాపతివ్రతని పుస్తకాల్లో నేను చదివానురా. ఆ. ఈ రోజు కళ్ళారా చూస్తున్నా. అవును, ఏం చదువుకున్నావమ్మా నువ్వు? అదంతా సరే, ఇద్దర్లో ఎవరు ముందొస్తున్నారు? మీరు తప్పుగా అనుకోకండి, ఆ అబ్బాయితో మాట్లాడాలి అనుకుంటుంది. మీరిద్దర్లో ఎవరు ముందుకొస్తారో వాళ్ళే కదా పెళ్లి కొడుకు. ఏమంటారు అంతే అల్లుడు గారు? అంతే, నేను అనుకున్నాను, అత్తయ్య చెప్పేశారు. ఆ? అవునవును. చూడు, మా ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. నువ్వు పెళ్లి కొడుకుని ఏం అడగాలనుకుంటున్నావో అది టక్కున 2 మాటల్లో అడుగు. 2 మాటలేనా? 2 మాటలు. ఎంత ఇస్తారు? ఎప్పుడు పంపిస్తారు? ఏంట్రా ఇది మెంటల్ కుటుంబంలో ఉంది? పదండ్రా వెళ్ళిపోదాం. ఛే, డర్టీ ఫ్యామిలీ. పదరా వెళ్ళిపోదాం. ఆగండి ఆగండి, 3వ కూతురుంది. తను పుట్టింది చిలకలూరిపేట అగ్రహారంలో. తను జగత్కిలాడి, తన నాగస్వరానికి లొంగని పామే ఉండదు. నేను చెప్పినట్టుగా 32 లక్షల రూపాయలు కొట్టేసి తెచ్చాను. నువ్వు చెప్పినట్టుగా గాయత్రిని నాకు డబ్బు దొరకగానే వదిలించుకుందామని చూస్తున్నావా? ఈ డబ్బు కొట్టేయడానికి నేను ఎంత కష్టపడి ప్లాన్ చేశాను. ప్లాను నువ్వేసావా? థియేటర్ చుట్టూ రౌండ్లే కదరా నువ్వు వేసింది. రౌండ్లా? ఎంత మాట అన్నావు? పని అయిపోగానే ఎంత చీప్ గా మాట్లాడుతున్నావో చూసావా? బావా, ఏంటి బంగారం? నేను ఆయన్ని పిలిచాను. వాడితో ఏంటి వేస్ట్ మాటలు? పెట్టిన మోసినందుకు 5ో 10ో ఇచ్చి పంపించేయండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏదేమైనా అతను నిన్ను చేసుకోబోయేవాడు. ఛీ! బ్రదర్ అలా కోపడకండి బ్రదర్. గాయత్రి చిన్నప్పటి నుంచి మీ ప్రేయసి. నేను ఇవాళ ఉంటాను, రేపు వెళ్ళిపోతాను. అయితే ఈ రోజే వెళ్ళిపోవచ్చుగా. కరెక్ట్, వెళ్తాను. కానీ వెళ్ళబోయే ముందు ఒక మంచి పని చేసి వెళ్తాను. ఏంటి? మిమ్మల్ని కలిపేసి వెళ్తాను. మీ ప్రేమ 100 సంవత్సరాలు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ. అంతకంటే ముందు ఒక 3 నిమిషాలు తనతో ఒక డ్యూట్ వేసుకొని మీకు రిటర్న్ చేస్తాను. రిటర్న్ చేస్తావా? రేయ్, నేనేమన్నా అద్దె సైకిల్ ఇచ్చేవాడిని అనుకున్నావా? నువ్వు కావలసినప్పుడల్లా తీసుకువెళ్ళి వాడుకుని ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చేస్తే తీసుకోవడానికి. బావా ప్లీజ్ బావా, 3 నిమిషాలే కదా బావా, పర్మిషన్ ఇవ్వు బావా. ఏయ్, ఇదేమన్నా స్కూల్ లీవ్ అనుకున్నావా పర్మిషన్ ఇవ్వడానికి? కానీ ఈ లోకంలోనే చేసుకోబోయే వాడి దగ్గరికి వచ్చి నేను వెళ్ళి ఇంకొకరితో డ్యూయట్ వేసుకొస్తాను, ప్లీజ్ ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి అని అడిగిన మొదటి మరదలవి నువ్వే. ఇద్దరు నా కళ్ళ ముందు నిలబడకండి. ఇదిగో మీరు కోరని పాట. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.